అండి అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ మా ఇంట్లో హడావిడి ఎట్లా ఉంటుందని చూపించేస్తా. మా పల్లెటూరు అందాలు. వీడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ నేను లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ లెగవానే అత్తమ్మ అయితే కసువు ఊడ్చేసిద్దండి. ఇంటి ముందు మొత్తం ఎద్దులు బర్రె అవన్నీ ఉంటాయి కదా, కసువు అంతా ఊడ్చేసి పేడకలప అయితే జల్లేసుకుంటారు. ఒక్కో రోజేమో వాటర్ జల్లేసిద్ది పేడ లేని రోజు. ఎందుకంటే పొద్దున పూటలో ఒక్కసారి మేము లేసేసరికి వేసుకెళ్ళిపోతారండి, చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు. పొద్దున్న అయితే ఇంటి చుట్టూ అంతా క్లీన్ చేసిద్ది అత్తమ్మ అయితే. ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి, 5:30 అయిపోయింది. లేచేసరికి మెలకు రాలేదు. ఇంకా నేను సింక్లో అంట్లన్నీ ఇంకా బయట వేసుకొని అయితే ఇట్లా గాబు దగ్గర వేసుకొని రుద్దేసుకుంటానండి. సింక్లో కంటే కూడా నాకు బయట కడుక్కోవడం ఇష్టం, చక్కగా ఫ్రీగా బాగుంటుంది. పొద్దున పూటల వాతావరణం పిచ్చుకలు ఉంటాయి కదండి, అవి అరుస్తూ ఉంటాయి, కోడి అరుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది మార్నింగ్. ఇంకొక రోజు నైటే చేసుకుంటానండి. నైట్ చేయని రోజు మటుకు ఇంకా పొద్దున్న లేసేది ఇట్లా ఫస్ట్ అంట్లు అయితే క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే అంట్లు ఎంగిల్ అంట్లు అట్లా ఉండడం వల్ల వంటగదిలో ఏ పని అయితే చేయబుద్ది అయితే మనకి. అందుకని ఫస్ట్ అంట్లు బట్టలు అయితే క్లీన్ చేసేస్తా. మా అత్తమ్మ వచ్చేసరికి ముగ్గులు భలే వేసిద్దండి. మరీ పెద్ద అయితే ఏం రావలే కానీ డిజైన్లు బాగా వేసింది తను. చుక్కల ముగ్గులు వేయలే కానీ డిజైన్లు అయితే బాగా వేసింది. చూడండి ఎంత బాగా వేస్తుందో. ముగ్గులు బాగా వేసిద్ది అత్తమ్మ. వేసి మంగళవారం, శుక్రవారం, ఆదివారం మటుకు పసుపు కుంకుమ వేసిద్దండి. వీటి రోజుల్లో మటుకు వేయదు. చూడండి ఎంత బాగా వేస్తుందో. ఎప్పుడైనా పండగలకి ఇంకా రంగులు అవి రుద్రానికి కూడా హెల్ప్ చేసిద్దండి నాకు తను. సైడ్ ముగ్గులు అవి వేసిద్ది, సైడ్ డిజైన్లు అవన్నీ. ఇడ్లీ నేను పట్టుకున్నాను టిఫిన్కి అని చెప్పి ఇడ్లీ అయితే వేసేస్తాను. టైం అవుతుంది కదా, పిల్లలకి మళ్ళీ ఉడకాలి కదా, అందుకని చెప్పి. కొంచెం వాటర్ పోసుకుంటాను. ఇడ్లీ పిండి అత్తయ్య రోట్లోనే రుబ్బిందండి, గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేయదు. రోట్లో రుబ్బితే ఇష్టం అని చెప్పి బావకి ఎప్పుడు రోట్లోనే రుబ్బిద్దాము. ఇంత ఓపికగా చేసిద్దాం. ఏదైతే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ అయితే వేసేసుకున్నాం. గ్యాస్ అయితే వెలిగించుకొని వాటర్ పోసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో. ఇట్లా రుబ్బడం వల్ల కూడా ఇడ్లీ బాగుంటాయండి, మెత్తగా వస్తాయి ఇడ్లీ. అదే మిక్సీ అయితే గట్టిగా ఉంటుంది. ఎవరితో మరి అప్పుడు రాసా నెంబర్ సర్లే, ఏం కాదు. ఇడ్లీ చేస్తున్నాం, మీకు టైం అవుతుంది కదా. ఇడ్లీ వేసి మీకు జల్లేస్తే అని అనకూడదు, స్కూల్కి వెళ్ళను అనమాట. రేపు సెలవేగా, రేపు మళ్ళీ రేపు సెలవా, ఎల్లుండి సెలవా. అవును నిజంగా రేపు సెలవు. రేపే బొడ్డోడు అన్నప్రసన్న. గణేష్ అన్ని వాళ్ళు ఈరోజు సాయంత్రం వస్తారు. అన్ని వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి వస్తారు. స్కూల్ అట్లా ఎగ్జామ్స్ టైం కదా, ఇప్పుడు చదువుకోవాలి. ఇడ్లీ అయితే వేసుకోవడం అయిపోయిందండి. ఇంక ఇడ్లీ అయితే ఉడికిచ్చేసుకుందాం. ఇంక చట్నీ చేయాలి. అయిపోయినాక చట్నీ అయితే చేసేస్తాను. ఇంకా టీ పెట్టాలి. ఇడ్లీలోకి అయితే చట్నీ చేస్తున్నానండి. చట్నీ లేదు మా పిల్లలు తింటారు. కారపొడి వేసుకున్నా కూడా కారం చట్నీ కావాలంటారు. ఇంకా వాళ్ళ కోసమే ప్రత్యేకంగా చేయాలి. అయితే పచ్చిమిరపకాయలు కాఫీ పెట్టుకోకపోతే అవి మనం ఆయిల్ వేస్తాం కదా, కొంచెం తింటాయండి. అందుకని చెప్పి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది నాకు అట్లాగా. అక్కడి నుంచి కొంచెం చాక్తో కాఫీ పెట్టుకుంటే వేసుకుంటాను. ఈరోజు ఏంటో తెలియదు. మామూలు అయితే పొద్దున్నే లేచింది, నాకంటే కూడా పొద్దున్న లేచింది. మరి ఏంటో అర్థం కావట్లేదు. ఏంటో ఈరోజు వర్షం పడతా ఏంటో. అమ్ములు ఏం పొద్దున్న లేసావు కదా. చట్నీ అయితే వేయించేసుకుంటాను వేసుకొని. నువ్వు అట్లా పొద్దున్న లేస్తే వర్షం పడుతుంది తెలుసా, నిజంగానే పెద్ద వర్షం పడుతుంది. కొంచెం సాయంత్రం లేవడం అంత పొద్దున్నే రోజు నేను ఎంతసేపు అవ్వాలి. నేను అట్లా నువ్వే లేసావు ఈరోజు.
శనగగుళ్ళు అయితే వేయిపోయిందండి. ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని టీ పెట్టాలి. మా మావి టీ అంటున్నాడు కాఫీ. ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకుంటా. తర్వాత పెట్టానండి పోపు దగ్గర. కొంచెం దూరంగా పాలు అయితే పోసేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మావేనండి, మా గేదవే పాలు చాలా చిక్కగా అయితే ఉంటాయి. మేము పోసేటప్పుడైనా అసలు వాటర్ అయినా ఏం కలపండి, ఎవరికి పోసేటప్పుడైనా చాలా చిక్కగా అయితే ఉంటాయి పాలు. టీ తాగకూడదు చిన్నపిల్లలు, కాఫీలు తాగకూడదు, ఇంకా బక్కగా అయిపోతావు నువ్వు. నిజంగానే కాఫీ అని ఏదైనా ఒకటే కదా. తాతయ్యకి ఇచ్చొస్తావా వెళ్ళి? నాయనమ్మ పందాలు వస్తుంది, దీంట్లో పందాలు వేసి కాకపోతే తాతయ్యకి ఇచ్చినప్పు ప్లేట్లో పెట్టుకొని ఇచ్చినప్పు. కింద పడదు, అటు అటు అటువైపు నుంచి ప్లేట్ పెట్టుకో. స్లోగా పో. ఇలా భర్తగా నేను మన బాగా నచ్చాడు. స్లోగా వెళ్ళు. ఇంకా వాళ్ళు చిక్కుడుకాయ కూర కావాలంటండి. చిక్కుడుకాయ టమాటా అయితే వండేస్తాను. ఈ మొన్న మావి తెచ్చాడు నందుగా వెళ్ళినప్పుడు, కూరగాయలకి ఇబ్బంది అవుతుందని చెప్పి. పొద్దున్నే కదా హడావిడి అయిపోతుంది, అందుకని అయిపోయినమ్మటే తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని వెళ్ళి సరే మేమంటే తర్వాత ముందు వీళ్ళు క్యారెట్లు కదా, అందుకని చెప్పి పొద్దున్నే వండాల్సి వస్తుంది. ఎగ్ రైస్ చేయమన్నారుగా, నిన్న ఎగ్ రైసే కదా, రోజు ఏం తింటుంది ఎగ్ రైస్. ఇంకా టమాటాలు కట్ చేసుకోవాలి, టమాటా ఉల్లిపాయ. చిక్కుడుకాయలు అయితే వలిచేసుకున్నాం. ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను. టమాటా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని ఇంకా కర్రీ అయితే చేసేసుకోవాలి, చిక్కుడు టమాటా. ఇంకా బియ్యం కడిగేసండి అయిపోయింది. ఇంకా అదైతే ప్లగ్ తీసేసుకొని చట్నీకి అయితే మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇంకా టైం అవుతుంది కదా, ఇంకా పిల్లలకి స్నానాలు కూడా చేయించాలి. ఇంకా బుడ్డమ్మకి ఫ్రైడే కదా ఈరోజు, తలస్నానం చేయించాలి. ఇంకా ఆమెకి ఇంకా పాల వాళ్ళందరూ అయిపోయారండి రావడం. ఇంకా మాకైతే ఇంకా ఇవే మిగిలినాయి ఈరోజు. పాలు ఎందుకని ఎన్ని మిగలేదు ఈరోజు. ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, మళ్ళీ బయట నుండి ఎరిగిపోతాయి కదా, అందుకని చెప్పి. మేము టీ తాగేసరికి మళ్ళీ సెకండ్ రౌండ్ తాగేసరికి 10:30, 11 అయిపోద్దండి. మళ్ళీ టీ తాగేసరికి రెండోసారి బయట నుండి అనవసరంగా ఇరిగిపోతాయి కదా, అందుకని చెప్పి. ఇంకా చిక్కుడుగా కర్రీ అయితే చేసుకోవాలి. ఇంక ఇడ్లీ పాత్ర అయితే కింద పెట్టేసుకున్నాను. చట్నీ కూడా చేసుకున్నాం కదండి, ఇంకా అది కూడా పోపు పెట్టుకోవాలి. అదో పొయ్యి మీద ఇదో పొయ్యి మీద చేసేస్తాను. ఇంకా పిల్లలకైతే ప్రతి ఫ్రైడే ఆదివారం అయితే తలస్నానం చేయించేస్తానండి మా అమ్మాయికి. ఇంకా ఆదివారం ఇంట్లో ఉండదు కదా, ఇంకా ఆడపిల్ల అని చెప్పి ఫ్రైడే అయితే చేయిస్తాను. ఇంకా చేయించేస్తాను. డ్రెస్ వేసి యూనిఫామ్ అయితే వేసేసి బొట్టు కూడా పెట్టేస్తానండి, కుంకుమది. ఇంక ఈరోజు మట్టు గంధం పసుపు అన్నీ రాసుకుంటుంది కంపల్సరీ, తనకు కూడా ఇష్టం ఇంకా అట్లా రాయడం అంటే అని చెప్పి. ఇంకా జడ కూడా అక్కడ ఒక జడ నాకు 2 జడలు వద్దంటుంది. ఇంకా జడ వేసేసి ఆమె పసుపు అది రాసి టిఫిన్ అయితే పెట్టేయాలండి ఇంకా పిల్లలకి. ఇంకా డబ్బాయి స్నానం చేయాలా, ఇంకా వాడు స్నానం చేయించాలి వాడికి కూడా. చూడండి జడేసుకోవడం కూడా పెంచేయం అమ్మాయి. ఆ జడొద్దు ఈ జడొద్దు నాకు ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టే అనేది.
నాకు ఇంక రాదులేండి అంతగా పెద్ద మోడల్ జల్లు, నేను అదే వేస్తాలే ఇంకేమేం అని చెప్తున్నాను. వాళ్ళ మిస్కి మన పువ్వులు తీసుకెళ్ళింది తను, ఇంకా అయితే ఈరోజు కూడా తీసుకెళ్తానంటుంది. ఈరోజు వద్దులేమ్మ ఫ్రైడే కదా ఇంకా మనం పెట్టుకుంటాం కదా, రేపు తీసుకెళ్తులే అని చెప్తున్నాను. వాళ్ళ మిస్ బాగున్నాయి నాకు రేపు తీసురా అని అడిగిందంట వాళ్ళ మిస్. ఇంకా మా పెద్ద అత్తగారు విరజాజులకు వస్తున్నాయండి, సన్నజాజులు మా కనకంబరాలు వేస్తే కట్టేశాను. ఇంకా అత్తకి నాకు బొడ్డదానికి అయితే కట్టాను పూలు. నాకు చాలా ఇష్టం అట్లా రెడీ చేయడం అంటే. ఇంకా పసుపు కంపల్సరీ పసుపు కూడా రాస్తానండి, తనకు కూడా ఇష్టం అట్లా పసుపు అవి గంధం అవి పెట్టుకోవడం అంటే. ఇంకా నేను మర్చిపోయినా కూడా తనకు గుర్తేస్తుంది, మమ్మీ పసుపు రాయలేదు అని చెప్పి. ప్రతి ఫ్రైడే అయితే ఇట్లా చేస్తానండి పాపకి. ఇంకా కూర అయితే దగ్గరికి మగ్గిపోయిందండి, టమాటా చిక్కుడుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను. అయితే ఎప్పుడు మిక్సీ పట్టుకొని పెట్టుకుంటానండి, ఇంక ఈసారి అవ్వలేదు మిక్సీ పట్టి పెట్టడానికి. ఇంకెప్పటికప్పుడే దంచేసేస్తున్నాను ఫ్రెష్గా. ఇంకెట్లా ఇది ఉందిగా దీంట్లో దంచేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు. ఇంకా పిల్లల స్నాక్స్ బాక్స్లో కేక్ అయితే పెట్టేస్తున్నానండి, వీళ్ళు కేక్ కావాలని అడిగారు. ఒక సైడ్ ఇది పెట్టకు, బాగుంటుందమ్మా. ఇంకో ముక్క పెట్టినా చాలా ఎక్కువ తిన్ను. మీ ఫ్రెండ్కి ఇవ్వా? మీ ఫ్రెండ్కి ఇస్తా, నాకు 2 పెట్టాము, మా ఫ్రెండ్కి ఇస్తా. అన్ని కూడా పెట్టేసింది, అన్నీ కూడా మరి అన్నీ ఎక్కువ తిండి ఆఫ్ పెట్టే. చాలా భర్త 2 బట్టి ఇంకో ఫ్రెండ్కి ఇవ్వాలి. వాడు ఇప్పుడు నుంచి వస్తుంది 2K ప్రైజ్ 2K ప్రైజ్ అని. చాలా టమాటా కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలు టిఫిన్ పెట్టాలి, వీళ్ళు క్యారేజ్లు అయితే కట్టేయాలి. గ్లాస్ అక్కడే ఉంటుందమ్మా. ఇప్పుడైతే బాక్స్లు కట్టేసి ఇంక వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తా. అన్ని క్యారెట్స్ అన్నీ పెట్టి టిఫిన్ పెట్టేస్తాం ఇద్దరు. ఒక్క బాక్స్ 2 బాక్సులు ఎందుకు, వాడు ఒక్క బాక్స్ తినట్లే. నీకు 1 2 ఇడ్లీ 2 ఇడ్లీ తిను. ఎందుకు చట్నీ చేసా